తులారా, ఈ రోజున మన పాఠం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుండి 21వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. గత పాఠంలో దానియేలు తన దర్శనంలో యేసు ప్రభువును చూచాడు. ఆయన మాటలు విన్నాడు. నేలపై సాష్టాంగపడ్డాడు. గాఢ నిద్ర పొందాడు. దానియేలు అంటున్నాడు, అప్పుడొకడు తన చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి అన్నాడు, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడ్డాను. నీవు లేచి నిలువబడి నీతో చెప్పే మాటలు తెలుసుకో. దానియేలు దర్శన ప్రభావం చేత అట్టిట్టయిపోయాడు. కలవరం చెందాడు. అప్పుడు ఒక హస్తము అతణ్ణి ముట్టింది. దేవుడు పరలోక దూతను పంపాడు. దానియేలు ప్రార్థనకు సత్వరమే జవాబు వచ్చింది. పాత నిబంధనలో యేసుక్రీస్తు దానియేలుకు ప్రత్యక్షం కావడం గొప్ప విశేషం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే గబ్రియేలు దూతను దానియేలు వద్దకు పంపాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన దేవునితో సమానుడు, దేవుని కుమారుడు. దూత చూచినప్పుడు దానియేలు క్రింద పడి ఉన్నాడు. గబ్రియేలు దానియేలును లేపాడు. దానియేలు లేచి మోకాళ్ల మీద నిలిచాడు. ఆ తరువాత నిటారుగా లేచి నిలువబడ్డాడు. గబ్రియేలు అంటున్నాడు, ఓ దానియేలు, నీవు బహుప్రియుడవు. దేవునికి నీవు ప్రియుడవు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అవును శ్రోతలు, యేసుక్రీస్తే దేవునికి ప్రియుడని ఎఫెసీ పత్రికలో చెప్పబడింది. ప్రియుడైన క్రీస్తునందు విశ్వాసులందరూ దేవునికి ప్రియులే. పరలోకంలో నిన్ను నన్ను దేవుడు ప్రియుడు అని సంబోధించటం మనకెంతో ఆనందం. అది ఎంత గొప్ప భాగ్యం! పరలోకదూత ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలువబడ్డాను. అప్పుడతడన్నాడు, దానియేలు, భయపడకు. నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించు. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయము చేయడానికి వచ్చాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇక్కడ దేవుడు తెర తొలగించాడు. పరలోక దర్శనం చూపిస్తున్నాడు. మనకు కనబడని సంగతులు, అదృశ్యమైనవి ఎన్నో జరుగుతున్నవి. దేవుడు అప్పుడప్పుడు తన ప్రియులకు పరలోకంలో ఏమి జరుగుతున్నదో చూపుతాడు. పరలోకంలో మనకు అదృశ్యమై ఉన్న ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. మనకు కనపడకుండానే మంచికి చెడుగుకు మధ్య, చీకటికి వెలుగుకు మధ్య, దేవునికి సైతానుకు మధ్య ఎడతెగకుండా పోరాటం జరుగుతున్నది. పరలోక శక్తులకు దేవుని శక్తులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతున్నది. దూత అంటున్నాడు, దానియేలు, నీవు ప్రార్థన మొదలుపెట్టిన దినము నుండి నీవు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను. నీ ప్రార్థనంతా నాకు వినపడింది. అందుకే దేవుడు నన్ను నీ వద్దకు పంపాడు. నీ ప్రార్థనకు జవాబు నేను మోసుకు వచ్చాను. అయితే నేను వస్తూ ఉండగా దారిలో పారసీకుల రాజ్యాధిపతి 21 రోజులు నన్ను అడ్డగించాడు. నీ దగ్గరికి రావడానికి నాకు ఆటంకం కలిగింది. శ్రోతలు, చూచారా? దేవుడు మన ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు. కాని ఆ జవాబు మనకు చేరటంలో సైతాను ఆటంకాలు కలిగిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 11, 12 వచనాలలో అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. శ్రోతలు, గ్రహించండి, సైతాను సైన్యములో అధికారాలు, అంతస్తులు ఉన్నాయి. వీటిని బట్టే అప్పుడప్పుడు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాదు.
సైతాను దూతలు అంతరాయం కలిగిస్తారు. అసలు ప్రార్థన అంటే ఆధ్యాత్మిక పోరాటమే. రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. సహోదరులారా, మీరు నా కొరకు దేవునికి చేసే ప్రార్థనలందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి, ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను. నాతో కలిసి పోరాడండి అంటున్నాడు. ప్రార్థన అంటే సైతానీయ శక్తులను ఎదిరించి పోరాడటమే. ప్రార్థన ఆధ్యాత్మిక యుద్ధం, చీకటి శక్తులతో ఎడతెగని పోరాటం. ప్రార్థన ఆధ్యాత్మిక రణరంగం. ఈ రోజున చాలామంది ప్రార్థన విలువను గ్రహించలేకపోతున్నారు. ప్రార్థనలో అర్థం లేని పెద్ద పెద్ద మాటలు వాడతారు. ప్రార్థనలో ప్రసంగాలు చేస్తారు. ప్రార్థనలో తమ వేదాంత పాండిత్యాన్ని ఒలకబోస్తారు. నిజమైన ప్రార్థన ప్రసవ వేదన. ఆధ్యాత్మిక శక్తితో దుష్టుడైన సైతానును ఎదిరించి పోరాడే వీరోచిత చర్య. దానియేలుతో దూత అంటున్నాడు, నీవు నీ ప్రార్థన మొదలుపెట్టినప్పుడే దేవుడు నన్ను పంపాడు. నేను వెంటనే నీ దగ్గరికి రాలేకపోయాను. ఎందుకనగా దారిలో పారసీకుల రాజ్యాధిపతి నన్ను అడ్డగించాడు. అతడు 3 వారాలు నన్ను ప్రతిఘటించాడు, ఎదిరించాడు. అతడెవరు? అతడు మానవుడా? మానవుడైతే దేవదూతను అడ్డగించగలడా? అతడు మానవుడు కాడు, సైతాను దూత. దేవుని దూతలు ఆయా పనులకు నియమించబడినట్లే సైతాను కూడా తన దూతలకు వేరువేరు పనులు కేటాయిస్తాడు. సైతానుకు సేనాపతులు ఉన్నారు, దండనాథులున్నారు. రకరకాల బాధ్యతలు వారికి సైతాను అప్పగిస్తాడు. పారసీక రాజ్యము మీద సైతాను ఒక దూతను నియమించాడు. అయితే గబ్రియేలు దూతకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చాడు. దానియేలు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. పారసీక రాజ్యాన్ని గురించి దానియేలు తెలుసుకోవలసిన విషయాలను గబ్రియేలు తెలియచేస్తాడు. పారసీక రాజ్యము, గ్రీసు రాజ్యము, వీటి పర్యవసానము దేవుడు దానియేలుకు తెలియచేయబోతున్నాడు. ఇది సైతానుకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ రహస్యం మానవులకు బయలుపరచకూడదని సైతాను ఉద్దేశ్యం. అయితే దేవుడు ఈ సమాచారాన్ని దానియేలుకు బయలుపరుస్తున్నాడు. గబ్రియేలు అంటున్నాడు, నేను ఇంకా పారసీక రాజుల సముఖంలో నిలిచి ఉండగా మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. మిఖాయేలు ఎవరు? అతడు పరలోకంలో ప్రధానాధిపతులలో ఒకడు. పారసీక రాజులతో దానియేలు పోరాడాడు. పరలోక దూత దానియేలుకు సహాయం చేశాడు. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు దేవుని దూత వచ్చి దానియేలును కాపాడాడు. అయితే ఈ సంగతి దానియేలుకు తెలియదు. దేవదూతలు దేవుని ప్రతినిధులై మనకు కనపడకుండానే మనకు సహాయం చేస్తారు. హెబ్రీ పత్రిక ఇదే సత్యం పేర్కొంటోంది. రక్షణ అనే స్వాస్థ్యమును పొందిన వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలే దేవదూతలు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాము. మన ప్రార్థనలకు సైతాను ఎల్లప్పుడూ అంతరాయాలు కలిగిస్తాడు. మనము ప్రార్థన యుద్ధంలో గెలవాలి. బహిరంగ సభల్లో చక్కని మాటలతో ప్రార్థన చేయటం కాదు, ఏలియాలాగా ప్రసవవేదన ప్రార్థన చెయ్యాలి. ఏలియా తన తలను 2 మోకాళ్ల మధ్య ఉంచి ప్రార్థించాడు. అతని ప్రార్థన భంగిమ ప్రసవించే స్త్రీని తలపింపచేస్తుంది. 2 కొరింథీ 10వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయడానికి సిద్ధపడి ఉన్నాము. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? క్రైస్తవ జీవితం ఆధ్యాత్మికంగా
ఎంతో బాధ్యతాయుతమైనది. మనకు పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదల ఎంతో అవసరం. యేసుక్రీస్తు యొక్క సన్నిధి మనకు ఎంతో బలం. మనం ఒక ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో ఉన్నామని, పోరాడుతున్నామని మనమెన్నడూ మరచిపోకూడదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం, ఈ దర్శనపు సంగతి అనేక దినముల వరకు జరుగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవించబోయే ఈ సంగతిని నీకు తెలియచేయ వచ్చానని అతడు నాతో చెప్పాడు. ఈ వచనం ప్రవచనాలన్నిటికీ కీలకం వంటిది. ఇందులో 3 ముఖ్య విషయాలున్నాయి. 1, ఈ దర్శనం దానియేలు యొక్క స్వకీయులకు అనగా స్వంత ప్రజలకు సంబంధించింది. ఇది ఇశ్రాయేలీయుల ప్రవచనం, సంఘానికి సంబంధించింది కాదు. నీ ప్రజలు అన్నప్పుడు వారు ఇశ్రాయేలీయులే అని గుర్తించాలి. 2, దినముల అంతమందు సంభవింపబోవు సంగతి అనగా ఇది 70వ వారానికి చెందిన సంభవం, అనగా మహాశ్రమల కాలం. దినముల అంతం అంటే మహాశ్రమల కాలం ముగిసినప్పుడు అని అర్థం. అనేక దినముల వరకు ఇది జరగదు. నెరవేర్పునకు దీర్ఘకాలం పడుతుంది. అప్పుడే దర్శనం నెరవేరినట్లు. ప్రియ శ్రోతలు వినండి, ఈ ప్రవచనం చరిత్ర, కాని ప్రవచించబడినప్పుడు నెరవేరవలసిన మాట, నెరవేరినప్పుడు చరిత్ర, నెరవేరబోయేది ప్రవచనం. 15వ వచనం, అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖమును నేలకు వంచుకొని మౌనినయ్యాను. అప్పుడు నరస్వరూపి అయిన ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో అన్నాను, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయింది. దానియేలు భౌతిక శరీరం దేవుని స్పర్శకు ఎంతగానో ప్రభావితమైంది. అతడు బలహీనుడయ్యాడు. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఏలాగున మాటలాడగలను? నా బలం తొలగిపోయింది. ఊపిరి విడువలేక ఉన్న దానియేలు పరిస్థితిని చూచారా? కొందరు ఈ రోజున తాము దర్శనాలు చూచామని చెప్తున్నారు. చూస్తే వాటి ప్రభావం వీరిపైన ఉన్నట్లు రుజువు కావాలి గదా. వారు చూచిన దర్శనంలో నిజంగా దేవుణ్ణే చూచారా అనే అనుమానం ప్రజలకు కలిగించిన వారవుతున్నారు. దేవదూతను చూచినప్పుడు దానియేలు ఏ విధంగా డీలా పడిపోయాడో గమనించండి. దేవదూత మరల నన్ను ముట్టి నన్ను బలపరిచి అన్నాడు, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమగునుగాక. ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. అప్పుడు నేను ధైర్యము తెచ్చుకొని అన్నాను, నీవు నన్ను ధైర్యపరిచావు గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇవ్వు. అతడన్నాడు, నేనెందుకు నీ వద్దకు వచ్చానో అది నీకు తెలిసింది గదా. నేను పారసీకుడైన అధిపతితో యుద్ధము చేయడానికి మళ్లీ వెళతాను. నేను బయలుదేరుతూ ఉండగానే గ్రీకుల దేశము యొక్క అధిపతి వస్తాడు. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీకు చెబుతాను. నీ అధిపతి అయిన మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవడానికి తెగించినవాడు ఒక్కడూ లేడు. శ్రోతలు గమనించండి, సత్యగ్రంథమందు వ్రాయబడినది అంటున్నాడు. దేవదూత దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ దర్శనమైనా ప్రవచనమైనా దేవుని వాక్యానికి భిన్నంగా ఉండదు, ఉండకూడదు. వాక్యానికి విరుద్ధమైన దర్శనాలను, ప్రవచనాలను నమ్మకూడదు. సోదరీ సోదరులారా, ఆధ్యాత్మిక యుద్ధంలో మనము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ప్రయోగించాలి. ఆత్మ ఖడ్గాన్ని ఎలా వాడాలో తెలియకపోతే అపాయం. సాధన చెయ్యాలి, విజయం సాధించాలి. అరణ్యంలో యేసు ప్రభువును సైతాను శోధించినప్పుడు యేసు ప్రభువు దేవుని వాక్యాన్నే ప్రయోగించి సైతానును ఓడించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు యేసు ప్రభువు సైతానుతో ద్వంద్వయుద్ధం చేశాడు. ఆదాము మానవజాతి అంతటికీ ఆదిపితరుడు. సైతాను ఆదామును శోధించాడు.
ఆదాము ఓడిపోయాడు. అందుచేత మానవజాతి యావత్తూ పాపములో పడిపోయింది. యేసుక్రీస్తు కడపటి ఆదాము, రెండో మనుష్యుడు. నూతన సృష్టికి యేసుక్రీస్తు మొదటివాడు. కొత్త నిబంధన ప్రారంభంలో సైతాను కడపటి ఆదామును ఎదుర్కొన్నాడు. పాత నిబంధన ప్రారంభంలో సైతాను మొదటి ఆదామును ఎదుర్కొన్నాడు. క్రీస్తును తారసిల్లినప్పుడు సైతాను క్రీస్తును ఓడించాలని, క్రీస్తు యొక్క నూతన సృష్టిని పాడు చేయాలని ప్రయత్నించాడు. సైతాను ఏదెను తోటలో వాడిన పద్ధతులనే క్రీస్తుపై ప్రయోగించాడు. 1. శరీరాశ, రాళ్లను రొట్టెలుగా చేసుకో అని సలహా ఇచ్చాడు. 2. జీవపు డంబము, పైనుండి దూకు, గొప్ప అద్భుతం చేసి ప్రజలను ఆకర్షించు. 3. నేత్రాశ, లోకరాజ్యాల ఐశ్వర్యాన్ని చూడు, దాన్ని సంపాదించు. అయితే సైతాను ఈ యుద్ధంలో ఓడిపోయాడు. సైతాను లోకాధిపతి. దురాత్మలు, పిశాచాలు సైతాను వశంలో ఉన్నాయి. సైతానుకు సైన్యం ఉంది. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు సైతాను వశంలో ఉన్నాయి. సైతాను నాశనం చేస్తాడు, మనుష్యులను బంధిస్తాడు, దయ్యాల బోధను ప్రచారం చేస్తాడు. ఎఫెసీ పత్రిక 2:2 ప్రకారం వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి సైతాను. కొలసీ పత్రిక 1:13 సైతాను అధికారం అంధకార సంబంధమైనది. 1 యోహాను 3:8 ప్రకారం సైతాను అనగా అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. గమనించండి, లూసిఫరు సర్వోన్నతుడైన దేవునితో సమానం కావాలని చూచాడు. సైతాను క్రీస్తును శోధిస్తూ, నీవు నాకు నమస్కారం చేస్తే లోకరాజ్యాలన్నీ ఇస్తాను అన్నాడు. సైతాను దేవుని గోధుమ చేనిలో గురుగులు నాటుతాడు. అయితే ప్రియశ్రోతలారా, సైతానుతో యుద్ధం ఇప్పటిది కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నది. గాని అంతిమ విజయం యేసుక్రీస్తుదే. ఆయన త్వరలో రాబోతున్నాడు. సిద్ధపడండి. పాఠం ఇంతటితో సమాప్తం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈరోజు దానియేలు గ్రంథములో నుండి అద్భుతమైన సందేశాన్ని మేము విన్నాము. ఇందులో అనేకమైన విషయాలు గ్రహించడానికి కష్టమే అయినా మీ యొక్క ఆత్మ మమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తున్నందున మీకెంతో కృతజ్ఞులం. నేటి సత్యాలు మా హృదయాలపై మీరు ముద్రించారు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమతో రాబోతున్నాడు. ఆయన కోసమై మేమంతా కనిపెట్టుకుని ఉండాలనే హెచ్చరికను మేము విన్నాము. ఆ ప్రకారము నీ రాకడ కొరకై నిరీక్షించే ప్రజలమై అనుదినము నీవు మాకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయడానికి మాకు సహాయం చేయండి. ఈ రోజు పాఠం వల్ల కలిగిన ప్రయోజనాలను మేము అనుభవించటమే కాక ఈ సత్యాలను మా ఇరుగు పొరుగు వారితో పంచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. దానియేలు గ్రంథములోని ప్రతి అధ్యాయములో ఉన్న ప్రతి వచనము, ప్రతి వచనములోని ప్రత్యక్షం మీరు మాకు విశదీకరిస్తున్నందుకు మీకెంతో కృతజ్ఞులం. మేము కూడా మాలో ప్రతి ఒక్కరము దానియేలు వలె ధైర్య సాహసాలు కలిగి నీకు ప్రతినిధులమై కష్టదశలో కూడా నీకు నమ్మకమైన విశ్వాసులమై జీవించే కృప దయచేయమని, మీ ఆజ్ఞ ప్రకారం భూదిగంతాల వరకు మేము నమ్మకమైన సాక్షులమై నీ మహిమార్థమై జీవించడానికి, శ్రమలలో కూడా నీకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయము చేయమని, నేటి వాక్య సందర్శనము ద్వారా మా జీవితాలలో నూతనమైన వెలుగును అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.